వృశ్చిక రాశి వారికి మే 25 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వలన జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుంటే కనుక మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ వల్ల మీ జీవితం ఎలా ఉండబోతుంది, ఆ స్త్రీ మీ జీవితంలో వస్తే మీకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ రాయండి. వృశ్చిక రాశి వారు అంటేనే మీరు మామూలు మనుషులు కాదండి. మీలో ఉండే ఆకర్షణ చూపులు ఎవరినైనా ఇట్టే కట్టి పడేస్తాయన్నమాట. పైకి ఎంతో ప్రశాంతంగా గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ లోపల అగ్నిపర్వతం లాంటి శక్తి దాగి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నారంటే ఇక దాన్ని అంతు చూసేదాకా వదలరనమాట. మీలో ఉండే రహస్యాలను ఛేదించాలని మీ తపన అమోఘం. ఎవరు కనిపెట్టలేని విషయాలను కూడా మీరు పసిగట్టేస్తారు. మీలో ఉండే అంతర్గత శక్తి, మీ మానసిక దృఢత్వం ఇది చూస్తే మాకు ముచ్చటేస్తుంది. మీ పట్టుదల గురించి చెప్పాలంటే కొండనైనా పిండి చేసేంత మొండి ధైర్యం మీ సొంతం. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే వారికి మీరేంటో రుచి చూపించగల సత్తా తప్పకుండా మీలో ఉంటుంది. మీరు ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, వారి కోసం ఏదైనా చేస్తారు. కానీ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే మాత్రం మీ ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుంది. అచ్చం తేలు కుట్టినట్టు మీలో ఉండే ఈ తీవ్రమైన భావోద్వేగాలు, ఆ నిజాయితీ చాలా అరుదైనవి. మీరు నమ్మిన సిద్ధాంతాల కోసం, న్యాయం కోసం ఎంతటి దాన్నైనా ఎదుర్కొంటారు. మీకు ఆ సహజమైన అంతర్దృష్టి చాలా గొప్పది. జరగబోయే దాన్ని ముందే ఊహించగల శక్తి మీకు ఉంటుంది. అందుకే చాలామంది మీ సలహాల కోసం వస్తూ ఉంటారనమాట. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడతారు. వారి సమస్యలను మీ సమస్యలుగా భావించి ఆదుకుంటారు. మీలో ఉండే ఆ నిబద్ధత, ఆ అంకిత భావం అందరికీ ఆదర్శం. మీరు పైకి కఠినంగా కనిపించిన మీ మనసు వెన్నెలాంటిది. ఈ వృశ్చిక రాశి వారికి మే 25 శనివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబ సభ్యులలో తప్పకుండా ఒకరికి ఆరోగ్యం గురించి లేదా వారి ప్రవర్తన గురించి మీరు కొంచెం ఆందోళనగా అనిపించవచ్చు. మనసులో లేనిపోని భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండండి. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించడం ముఖ్యం. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు తప్పకుండా మీరు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట తిండి, నూనె వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. అంటే మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు, కాబట్టి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రభుత్వ పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు పూర్తి చేయాలనుకున్న పనులను అనుకోని అడ్డంకులు రావచ్చు. సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. కానీ మాటల్లో జాగ్రత్త వహించండి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆర్థికంగా చూస్తే ఈరోజు మీకు రుణ లావాదేవీల వల్ల నష్టం వాటిల్లే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకపోవడం మంచిది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలుకు దూరంగా ఉండండి. ఏదైనా పత్రాలపై సంతకం చేసే ముందు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడేటువంటి అవకాశం రావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు ప్రయాణాలు అనుకూలంగా లేవు, కాబట్టి వ్యాపార పర్యటనలను వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి. డబ్బు విషయంలో స్పష్టత ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు, కాబట్టి ముందు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆ తర్వాత చదువుపై దృష్టి సారించండి. పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వివాహితులకు కుటుంబ సభ్యుల గురించిన ఆందోళన మీ వైవాహిక జీవితంపై కూడా ప్రభావితం చూపవచ్చు. మీ జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడి మీ సమస్యలను పంచుకోండి. ఒకరినొకరు అండగా నిలవండి. అవివాహితులకు పెళ్లి విషయంలో కొంత ఉద్రిక్తత, ఒత్తిడి ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రేమికులకు భవిష్యత్ గురించిన చింతలు మీ ప్రేమ సంబంధంలో కొంత అశాంతిని కలిగించవచ్చు. బహిరంగ ప్రదేశాలలో కలుసుకోవడం ఈ రోజు అంత మంచిది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకొని ఓపికగా ఉండండి. రేపటి రోజున మీకు ఒక స్త్రీ వలన తప్పకుండా జరిగేటువంటి మార్పుల గురించి చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ మరెవరో కాదు, మీకు తప్పకుండా మీ స్నేహితురాలు అయి ఉండొచ్చు, మీ ఇరుగు పొరుగు వారు అయి ఉండొచ్చు, ఇంకా మీకు అసలు పరిచయం లేనటువంటి ఆ వ్యక్తి కానీ అయి ఉండొచ్చు అనమాట. మీ తోబుట్టువులు కావచ్చు, మీ ఇంట్లో మీ అక్క చెల్లెలు, అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఆ స్త్రీ ద్వారా మీకు రేపటి రోజున తప్పకుండా అంతా మేలు జరుగుతుంది. అంటే ఏదైనా సరే పనులు ఆగిపోయి మనకు అడ్డంకులు అనేటివి కలిగి ఉంటారు కదా, అలాగే ఏదైనా కానీ డబ్బు విషయంలో కానీ, అంటే మేము ఇది ఆ పని జరిగితేనే మేము సంతోషంగా ఉంటాము, ఆ పని జరిగితేనే మాకు ఎన్నో రోజుల నుంచి వాయిదా పడి ఉందని మీరు అనుకుంటూ ఉంటారు కదా, తప్పకుండా ఆ పని మీకు నెరవేరేటువంటి అవకాశాలు మీకు ఆ స్త్రీ ద్వారా రేపటి రోజున మీరు
పొందబోతున్నారనమాట. ఆ స్త్రీ మీ జీవితంలోకి రావడం వలన జరిగేటువంటి మార్పుల వలన మీ జీవితం రేపటి రోజున చాలా అంటే చాలా ఆనందంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో రేపటి రోజున కొంచెం మానసికంగా బలంగా ఉన్నప్పటికీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఎలర్జీలు కావచ్చు, లేదంటే జలుబు వంటివి ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. చక్కెర వ్యాధిగ్రస్తులు, రక్తపోటు ఉన్నవారు వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త వహించాలి. మహిళలు ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీతో సమానమైన ఆలోచనలు ఉన్నవారు కలుస్తారు. వారితో కలిసి పనిచేయడం వల్ల మరింత మంచి ఫలితాలు వస్తాయన్నమాట. బ్యాంకింగ్ రంగాలలో పనిచేస్తున్న వారికి తప్పకుండా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీ దృఢ సంకల్పం కష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది. ప్రభుత్వ పనులలో అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాటిని అధిగమించే మార్గం కూడా దొరుకుతుంది. మీ శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఈరోజు మీకు ప్రయోజనాలు కలుగుతాయి. పాత నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంది. కొనుగోలు అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా మరింత బలపడతారు. వ్యాపారస్తులకు వ్యాపార పర్యటనలకు అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. బ్యాంకింగ్ లేదా మీడియాతో సంబంధం ఉన్నవారు, వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మానసికంగా బలంగా ఉండడం వల్ల వ్యాపారంలో ఎదురయ్యేటువంటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారండి. విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ దృఢ సంకల్పం మిమ్మల్ని విజయ తీరాలకు తప్పకుండా చేరుస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి సమయం. వివాహితులకు ఇంట్లో పండగ వాతావరణం సంతోషాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆస్తి వివాదాల నుండి శాంతియుతంగా పరిష్కరించుకోవడం చాలా మంచిది. అవివాహితులకు వివాహం గురించి కొంచెం అశాంతి కలగవచ్చు. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా దృఢంగా ఉండడం వల్ల మీ సంబంధంలో స్పష్టత వస్తుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కలిసి సహజ ప్రదేశాలకు సందర్శించుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ బంధాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుందన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు మీ ప్రేమను మరింత దృఢపరుస్తుంది. అయితే పెళ్లి కాని వారు ఎవరైతే సంబంధం యొక్క భవిష్యత్తు గురించి కొంత ఆందోళన చెందవచ్చు. ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండడం, వారి కొన్ని సులువైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు మీ మనసులోని తీవ్రమైన భావోద్వేగాలను, మొండి పట్టుదలను కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక ఆంజనేయ స్వామిని తలుచుకొని హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవడం చాలా మంచిది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరం లేదా తమలపాకులతో పూజ చేయించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. కుజగ్రహ దోషాలు ఏదైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మీరు దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యంగా ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా ముఖ్యం. శుభం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే కోతులకు అరటి పండ్లు లేదా శనగలు పెట్టడం కూడా మంచి పరిహారం. ఇతరుల కష్టాలు పాలుపంచుకొని మీరు చేతనంత సహాయం చేయడం వల్ల మీలోని ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుంది. ఎవరి గురించి చెడుగా మాట్లాడకుండా, అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా ఉండటానికి ప్రయత్నించండి. చివరిగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. రాగి పాత్రలో నిల్వ చేసుకొని ఉన్నటువంటి నీరును త్రాగడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం లేదా సుబ్రహ్మణ్య భుజంగం చదవడం ప్రశాంతత లభిస్తుంది. శత్రువుల నుండి రక్షణ ఉంటుంది. ఎప్పుడూ నీతిగా, నిజాయితీగా, ధైర్యంగా ఉండండి. మీ అంతర్గత శక్తిని నమ్మండి. రేపటి రోజున మీకు తప్పకుండా ఆ స్త్రీ వలన మీరు మీ జీవితంలో ఎన్నో శుభకరమైనటువంటి ఫలితాలను మీరు రేపటి రోజున పొందబోతున్నారు. తప్పకుండా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమంది వృశ్చిక రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.